హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిలియో డ్రీమ్స్. నేను మీ వెంకి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీకెండ్కి మా బ్రదర్స్ బయటకు వెళ్దాము అని అంటే పలుగు పోచమ్మ తల్లి అని చెప్పేసి ఒక టెంపుల్ ఉందండి. అది చాలా ఫేమస్. అక్కడికి వీకెండ్ ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు. అక్కడికి ప్లాన్ చేసుకొని బయలుదేరామన్నమాట. వచ్చేసాము, ఆల్రెడీ రీచ్ అయిపోయినాము. అంటే మన హైదరాబాద్కి నియర్ బై 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఆమ్, టెంపుల్ ఇదండి. టెంపుల్ ఆ వాతావరణం, అందరూ చాలా మంది జనాలు ఉన్నారు. అప్పటికి మేము ఇంకా లేట్ అయ్యాం వెళ్ళేసరికి. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనం అయింది. అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కానీ దర్శనం చేసుకొని ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ప్రాబ్లం లేదు. ఫ్రీగానే దర్శనం చేసుకోవచ్చు. కానీ చాలా ఫేమస్ అండి. చాలా సత్యం కలదంట దేవత కూడా. ఇక దర్శనం అయిపోయిన తర్వాత చికెను మటను వండించుకున్నాము. అక్కడే వండుతారు, మనకి ఏం కావాలంటే మనం వండుకోవచ్చు. అలా వాళ్ళతో వండించుకోవచ్చు కూడా. మేము చికెను మటను తీసుకున్నాం. చికెనే జొన్న రొట్టెల్లో తినేసి, అలాగే మటన్ కూడా రైస్లోకి తిన్నాము. ఇది చికెన్ అయితే చాలా బాగా ఉడికింది. ఆంటీ చాలా బాగా వండారు. మాకైతే చాలా స్పైసీగా, చాలా టేస్టీగా వండారనమాట. మేమైతే హ్యాపీగా చికెన్లో జొన్న రొట్టెలు వేసేసుకొని తిన్నాము. తిన్న వెంటనే మళ్ళీ రైస్ పెట్టుకొని రైస్లో మటన్ వేసుకున్నాం అనమాట. మటన్ కర్రీ కూడా చాలా బాగా వండారు. మటన్ మటన్ కర్రీ కూడా చాలా బాగా వండేసి వాళ్ళ షెడ్లే అనమాట, పక్కన షెడ్లో మనం తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలా ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఫ్యామిలీస్తో కూడా వెళ్ళి అక్కడ వండుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా పక్కనే చెరువు ఉందండి. ఆ చెరువులో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ బోని మేమే చేసామన్నమాట. మమ్మల్ని చూసి చాలామంది వచ్చి చెరువులోకి దిగారు. చెరువు చాలా చల్లగా, వాటర్ చాలా చల్లగా నీట్గా ఉంది. బాగా చాలాసేపు ఎంజాయ్ చేసాం. అక్కడ టెంపుల్ దగ్గర కాకుండా వండుకొని తిన్నదానికంటే తిన్నది అరిగిందాక చెరువులో ఈత కొట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా నచ్చింది మాకు. ఇక మా బ్రదర్స్ అంటారా, చాలా చిల్ అయ్యారనమాట. వాళ్ళు సాఫ్ట్వేర్ వర్క్ చేసి బిజీగా ఉండి కొంచెం వీకెండ్ వచ్చేసరికి ఇలా చిల్ అవ్వడం వాళ్ళకి బాగా నచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఫ్రెండ్స్తో, బ్రదర్స్తో, ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.